దేశం మొత్తం ఓ రాజకీయం ఉంటే తమిళనాడులో మరో రాజకీయం ఉంటుంది. అక్కడ కులం, మతం, ప్రాంతం కన్నా భాషా రాజకీయం ఎక్కువగా జరుగుతుంది. అందరికీ ఉన్నట్లే వారి భాష పట్ల వారికి అభిమానం ఉంటుంది. అయితే అది వారికి కాస్త ఎక్కువగా ఉంటుంది. వారి భాషాభిమానం కాస్త హిందీ ద్వేషంగా మార్చి రాజకీయాలు చేస్తున్నాయి అక్కడి పార్టీలు. ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే ముదురుతోంది. తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు పోస్తోంది. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఇంగ్లీష్ ఓకే కానీ హిందీని మాత్రం మా మీద రుద్దవద్దని హెచ్చరికలు చేస్తోంది. సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా ఈ అంశంపై ఉద్యమం ప్రారంభించారు. గెట్ అవుట్ హిందీ అనే డిఎంకే స్ట్రాటజీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి పోటీగా బీజేపీ గెట్ అవుట్ స్టాలిన్ పేరుతో ట్విట్టర్ ట్రెండింగ్ చేస్తుంది. ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. హిందీ వ్యతిరేకత అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. తనపై హిందీ రుద్దితే తమ మాతృభాషకు సమస్యలు వస్తాయని, ఉత్తరాధీకరణ చేయడానికి ప్రయత్నమని దశాబ్దాలుగా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు తమిళంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. అయితే దాన్ని హిందీ వ్యతిరేకతగా మార్చడంలో అక్కడి రాజకీయ పార్టీలు ఓ విధానంగా పెట్టుకున్నాయి. ఫలితంగా హిందీ అనేది తమిళనాడులో ఓ వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. కేంద్రం నూతన విద్యా విధానం ప్రకటించింది. అందులో భాగంగా మొదట మాతృభాషను, తర్వాత ఇంగ్లీష్ను, తర్వాత హిందీ భాష అనే త్రిభాషా పద్ధతిని ప్రతిపాదించారు. హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాల్లో సమస్య లేదు. ఈ విధానం పట్ల మిగతా రాష్ట్రాల్లోనూ సమస్య లేదు. కానీ తమిళనాడులో మాత్రం సమస్యలు వచ్చిపడ్డాయి. కేంద్రంపై వ్యతిరేకతను చూపించడానికి తమిళనాడు పార్టీలు భాషను ఆయుధంగా చేసుకుంటున్నాయి. దీనివల్ల హిందీపై విద్వేషం పెరుగుతోంది. హిందీ మాట్లాడే వారి పట్ల వ్యతిరేకత చూపించేవారు తమిళనాడులో పెరుగుతున్నారు. హిందీ మాట్లాడేవారు ఉంటే తమ రాష్ట్రంలో ఉత్తరాది జాతీయ పార్టీలు పెత్తనం చేస్తాయని ప్రజలకు నూరిపోస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా దీన్ని రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో నిప్పులు చెరుగుతోంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యా విధానంలో మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యమని చెప్పలేదు. మాతృభాషలోనే ప్రాథమికంగా చదువు చెబితే పిల్లల మానసిక వికాసం వస్తుందని చెప్పింది. అయితే హిందీ, ఇంగ్లీష్ కూడా సబ్జెక్టులుగా పెట్టింది. దేశవ్యాప్తంగా ఎక్కడా ఈ అంశంపై వ్యతిరేకత లేదు. తమిళనాడులో మాత్రం తాము హిందీ నేర్చుకునేది లేదని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ భాషకు ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నా అక్కడి రాజకీయ పార్టీలు మాత్రం మంటలను రాజేస్తూ పోతున్నాయి. హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందో సామాన్యులకు అర్థం కాదు. హిందీ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మర్చిపోయే అవకాశం లేదు. ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మర్చిపోతారా? అయినా తమిళనాడులో మాత్రం భాషా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ భాషపై మరో భాషను శత్రువుగా చేసి చూపడం అనేది మంచిది కాదన్న అభిప్రాయం ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో భాషను మించిన సెంటిమెంట్ అస్త్రం లేదు. దాన్ని అక్కడి స్థానిక పార్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. జాతీయ పార్టీలు సమాధానం చెప్పుకోలేకపోతున్నాయి. ఈ రాజకీయం ఎక్కడి దాకా వెళ్తుందో కానీ భాషలపై వ్యతిరేకత పెంచడం దేశానికి మంచిది కాదన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.